ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మంత్రివర్గ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు చికిత్స అందిస్తారు. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. దాదాపుగా 3 గంటల పైగా కూడా ఇప్పటికే కొనసాగుతోంది. మరొక అరగంట నుంచి 40 నిమిషాల పాటు కేబినెట్ భేటీ కొనసాగే అవకాశం ఉంది. ఇక 30 అంశాల ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా ఎన్టీఆర్ అలాగే ఆయుష్మాన్ భావ పథకం కింద ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలకు సంబంధించి కూడా యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద కూడా వైద్య సౌకర్యాలు అందించాలి. 6 గంటల్లోపు క్లియరెన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే 2,50,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ ప్రక్రియనికి వర్తింపజేసే విధంగా అమలు చేయాలి. 2,50,000 నుంచి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేసే విధంగా ప్రణాళిక రచించాలి. రాష్ట్రంలో 1,43,00,000 కుటుంబాలకి అదనంగా ఉన్న మరొక 20 లక్షల కుటుంబాలకి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ఏపీ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 3 రోజుల క్రితం జరిగిన సిఆర్డీఏ 52వ అథారిటీ సమావేశానికి సంబంధించి ఆమోదించిన బిల్లులకు సంబంధించి కూడా, అంటే టెండర్ల ప్రక్రియకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి కూడా భూమి కేటాయింపుకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రధానంగా గతంలో సంబంధించి ఆర్థిక స్థితిగతులను బేరేజ్ వేసుకొని పథకాలు వర్తింపజేసే విధంగా ఉంది. కానీ ప్రస్తుతానికి సంబంధించి ఆర్థిక పరమైన స్థితిగతులకి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఈ పాలసీని అమలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. 2,493 నెట్వర్క్ హాస్పిటల్ మొత్తంలో ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా తీసుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,63,00,000 కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయబోతోంది. అలాగే మొత్తం మీదుగా చూసుకుంటే దాదాపుగా 3,257 చికిత్సలకు సంబంధించి కూడా ఈ పథకం వర్తింపజేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే కొత్తగా మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీ విధానంలో కొత్త 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి అభివృద్ధికి, అంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే 2వ దశలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వైద్య కళాశాలకు సంబంధించి కూడా పీపీపీ పద్ధతులు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే సిపిఎస్ఆర్పీకి సంబంధించి కూడా వెంటనే ఉత్తర్వులు వచ్చే విధంగా తీసుకోవాలని చెప్పి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సిఆర్డీకి సంబంధించి కూడా పనులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడ, నందిగామ, జగ్గేపేట, తిరువూరు నియోజకవర్గాలకు సంబంధించి తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధులు కేటాయింపుకు సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విద్యా వైద్య శాఖకు సంబంధించి ఉన్న పలు అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. మొత్తంగా 30 అంశాలకు సంబంధించి ఇప్పటివరకు దాదాపుగా 24 అంశాలకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరికొద్ది సేపట్లోనే కేబినెట్ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 30 అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. రేఖ, శివ, ఇక వాతావరణం మారుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి అంటే వింత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాంట్లో ఏ వ్యాధి ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది. కొంతమంది ప్రజల్లో అటువంటి ఆందోళనలు కూడా రేకెత్తుతున్నాయి. సో ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీకి సంబంధించి ఏవైనా నియమ నిబంధనలు ఉన్నాయా? అందరికీ వర్తిస్తాయా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీరు అడిగినట్లుగా కూడా గుంటూరు జిల్లా తురకపాలెంలో కూడా ఏ వ్యాధో తెలియదు, ఎటువంటి విధో తెలియదు, కానీ గత 5 సంవత్సరాల కాలంగా 10ల సంఖ్యలో మరణించిన పరిస్థితి కనిపించింది. సో ఇటువంటి వాటికి సంబంధించే రాష్ట్ర వ్యాప్తంగా 3,257 చికిత్సలకు సంబంధించి 2,490 నెట్వర్క్ హాస్పిటల్లో ప్రతి కుటుంబానికి 1,43,00,000 కుటుంబాలకి, అలాగే అదనంగా ఉన్న మరొక 20 లక్షల కుటుంబాలకు సంబంధించి, అంటే 1,63,00,000 కుటుంబాలకు సంబంధించి ఆర్థిక పరమైన స్థితిగతులతో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,63,00,000 కుటుంబానికి ప్రతి కుటుంబానికి కూడా ఎన్టీఆర్ యూనివర్సల్ హెల్త్కి సంబంధించి కూడా పథకం అమలు చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇది ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల, లేకపోతే ఒక్కొక్క మనిషికి 25 లక్షల అనే దానికి సంబంధించి కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 2,50,000 వరకు మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. మిగిలిన 2,50,000 నుంచి కూడా 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ హెల్త్ పథకం
నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం నుంచి నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు దేశంలోనే మొదటిసారిగా ఏదైతే ఒక చికిత్సకు సంబంధించి కానీ ఒక సర్జరీకి సంబంధించి కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి క్లియరెన్స్ కోసం కేవలం 6 గంటల్లోనే క్లియరెన్స్ ఇచ్చే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఒక బృహత్తరమైన ప్రణాళిక శ్రీకారం చుట్టింది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఏపీ కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతోంది. ఈ మంత్రివర్గ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం లభించింది. ఈ పాలసీలో 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ప్రజలకు సాయం అందించబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.